గల్ఫ్ కార్మికుల గురించి. జోర్డన్లో ఇరికిపోయిన అక్కడ చిక్కుకున్న కార్మికుల గురించి నిన్న హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం కానీ ఎన్ఆర్ఐల కోసం ఏమి చేయట్లేదు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ పెట్టింది కానీ అది దేనికి పనికి రాకుండా ఉన్నది. టోల్ ఫ్రీ నంబర్లు పనిచేస్తలేదు. ఆ టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయో లేవో తెలియదు. ఎన్నో రకాలుగా నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు గల్ఫ్ కార్మికులను పట్టించుకోవట్లేదు. మళ్ళీ వలసలు ఎక్కువైనాయి గల్ఫ్కు. ఇవన్నీ అసలు ఆయన దగ్గర డేటా ఉందా లేదా, ఆయన దగ్గర ఏం సమాచారం ఉందా, ఏమీ తెలుసుకోకుండా గత కొన్ని రోజులుగా మాపైన గల్ఫ్ కార్మికుల గురించే కాదు, ప్రభుత్వం పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. నేను హరీష్ రావుని ఒకటే అడుగుతున్నా, నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు, నిజంగా మీ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో గల్ఫ్ కార్మికులను ఆదుకున్నదా? ఎన్నికల సమయంలో 2014 ఎన్నికల సమయంలో బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఇంకా ఈ వలసలు వద్దు, తెలంగాణ వచ్చింది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు, అన్ని రకాలుగా అండగా ఉంటాడని చెప్పేసి ఆ రోజు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినరా లేదా? హామీ ఇచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికులకు ఒక మేనిఫెస్టో పెడతాం, 500 కోట్ల రూపాయల స్పెషల్ ఫండ్ పెడతాం, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఇంకా మొత్తం వాళ్ళ బాధలు తీరుస్తాం, ఇక వాళ్ళ కష్టాలు తీరుస్తాం, అన్నీ మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళకి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా హరీష్ రావు గారిని అడుగుతున్నా, నువ్వు ఉండేది నీ సిద్దిపేటలో ఎంతమంది గల్ఫ్కి వెళ్ళినరు? నాకు తెలిసి 15,000 కుటుంబాలన్న కానీ గల్ఫ్కి వెళ్ళి ఉంటాయి. కుటుంబాల నుంచి పక్కనున్న దుబ్బాకలో 20 నుంచి 25,000 మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. నీ పక్కనున్న దుబ్బాక, నీ పక్క కాన్స్టిట్యున్సీ. మరి ఇప్పటివరకు ఏం చేసినావు? మరి దాన్ని అరికట్టడానికి ఏమైనా ప్రయత్నం చేసినావా? మరి గల్ఫ్కి పోతున్నారు, మరి వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఉపాధి చూపెట్టాలా? మరి వాళ్ళ బాధలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు ఉన్నాయి. మా దొరల దగ్గర అయితే భూములు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమి లేవు, మరి వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలా? ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా చేసినావా వాళ్ళకని అడుగుతున్నా. భూములను దోచుకోవడం, దోపిడీ చేయడం, గజ్వేల్లో ఉన్న భూములని, పక్కన సిద్దిపేటలో ఉన్న భూములని, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో భూములని దోచుకొని కబ్జాలు చేసి ధరని తీసుకొచ్చి అడ్డగోలుగా దోపిడీ చేసిన హరీష్ రావు ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడితే ఇదే గల్ఫ్ కార్మికులు చెప్పుతో కొడతారు హరీష్ రావుని. ఇంత పెద్ద మాట అంటున్నా, ఎందుకు అంటున్నా అనుకున్నావు? ఎంతమంది చనిపోయినారా? 2,000 మంది గల్ఫ్ కార్మికులు చనిపోతే 10 సంవత్సరాల కాలంలో ₹1 వాళ్ళకి ఇచ్చినవా? కేసీఆర్ ఇచ్చిండా? నీ ప్రభుత్వం ఇచ్చిందా? ఒక్కొక్కరి కుటుంబం చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి, బాధ అవుతుంది. అప్పుడున్న నీ పక్కనున్న ఈటెల రాజేందర్ కూడా మోసం చేసిండు గల్ఫ్ కార్మికులని. 2,000 మంది కార్మికులు చనిపోతే ఇక్కడ పిల్ల పాపల్ని వదిలేసి ఉపాధి కోసం అక్కడికి వెళ్ళి హార్ట్అటాక్తోనో, యాక్సిడెంట్తోనో, లేకపోతే న్యాచురల్ డెత్ ఏదో ఒక రోగం వచ్చి చనిపోతే వాళ్ళకు భూమి లేదు, ఒక సెంటు భూమి లేదు. పిల్ల పాపలు రోడ్డు మీదకి, అంటే భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలు ఎన్నో. నేను స్వయంగా పాల్గొండ నియోజకవర్గంలో చూసిన, నా దగ్గర ఒక 20,000 కుటుంబాలు పోయి ఉంటాయి. 20,000 కుటుంబాల నుంచి పోయి ఉంటారు గల్ఫ్ కార్మికులు, ఒక 20,000 ఉంటారు. నేను స్వయంగా చూసిన ఒక గ్రామంలో దళిత కుటుంబం గల్ఫ్ వెళ్ళిండు, అక్కడ హార్ట్అటాక్తో చనిపోయాడు. 25-26 ఏళ్ళే ఉంటాయి పిల్లగాడికి. భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చిండ్రు, కిరాయి ఇంట్లో ఉంటారు, సెంటు భూమి లేదు. ఆ రోజు నేను కలెక్టర్ గారిని అడిగిన, మరి వీళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా ఇస్తారా, మరి ఏమైనా ఉందా లేదా అంటే, సార్ మేమేం చేయాలా సార్ అన్నాడు.
మరి భూమిని దాస్తారంటే భూమి లేకనే పోయింది కదా, భూమి అంటే ఇక్కడ ఏదో ఒకటి చేసుకుంటుండే కదా అన్న. మరి భూమి ఉన్నోళ్ళకేమో ఇన్సూరెన్స్ ఉంది, మరి భూమి లేని నిరుపేదలకి ఎందుకు లేదు అని నేను కలెక్టర్ని అడిగితే, ఏమో సార్ ఈ ప్రభుత్వం ఇట్లనే ఉంది సార్ అన్నాడు. మానవత్వం లేని కేసీఆర్ ఒక నరరూప రాక్షసుడు 10 ఏళ్ళు పాలించండు. ఆ నరరూప రాక్షసులకు వీళ్ళు చిన్న రాక్షసులు. హరీష్ రావు ఒకడు, కేటీఆర్, కవిత చిన్న సైజు రాక్షసులు, వీళ్ళు ఆయన పెద్ద రాక్షసుడు. మీరంతా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ రక్తం దాగిండ్రు మీరు. Subscribe us and press the bell icon for more interesting updates.